మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేసిన వ్యాఖ్యలు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తప్పుపట్టారు. గడ్డం ఫ్యామిలీ నుంచి పోటీ చేయడం వల్లే ఆ ప్రాంతంలో కాంగ్రెస్ గెలిచిందన్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి తనను పార్టీలోకి ఆహ్వానించారన్నారు. బీజేపీలో కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నా వదులుకుని కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు. 2019లో ఎంపీగా పోటీ చేసి అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేశారన్నారు. కేసీఆర్ను ఓడించడమే లక్ష్యంగా గత ఎన్నికల్లో పనిచేశారని తెలిపారు. కేసీఆర్ అనేకమైన పాత్ర వేస్తారు. ఇవన్నీ పాత్రలు కూడా చూసుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నేను దాని ప్రకారంగా చెన్నూరు పరిస్థితి ఎట్లున్నాను, బెల్లంపల్లి పరిస్థితి ఎట్లున్నాను, కాంగ్రెస్ పార్టీ కేవలం 10% ఉండేది. ఈరోజు అందరూ కూడా మేము చూస్తామంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీ బలపరుచుకుంటే అవసరం లేకుండే. నిజంగానే చెప్తే నాకు కూడా అప్పుడు బీజేపీలో అరే నేను ఎంపీగా అయిన తర్వాత మీకు మంత్రి పదవి ఇస్తానని చెప్తాను. కానీ నాకు లక్ష్యం ఒక్కటే ఉంది, కేసీఆర్ గద్దె దించాలని ఉంది. ఎప్పుడైతే గన్ వాపసు చెప్తున్నారో నా పోరాటము కేసీఆర్ వ్యతిరేకంగా ఉంది. అందు గురించి